మలైపూరి అనగానే మనకు గుర్తుకొచ్చేది గుంటూరు. అలాంటి మలైపూరిని తినాలి అంటే గుంటూరు దాకా అయితే పోవాల్సిన అవసరం లేదు. మన ఖమ్మంలోనే లైవ్ లో అయితే మలైపూరి అయితే దొరుకుతుంది. ఎక్కడో చెప్తాను, రీల్ షేవ్ చేసుకోండి. వేడి వేడి మలైపూరి మన ఖమ్మంలోనే దొరుకుతుంది. ఎక్కడ అంటే మన గట్టే సెంటర్ లోని హారిక చికెన్ సెంటర్ పక్కన గల్లీలో ఈ షాప్ అయితే ఉంది. వీళ్ళ దగ్గర మలైపూరి అయితే వేడి వేడిగా అయితే లైవ్ లోనైతే తయారు చేసి సర్వ్ చేస్తారు. అంతేకాకుండా వీళ్ళు ఫంక్షన్స్ కి కూడా ఆర్డర్ ఇస్తే ఇంతే చక్కగా తయారు చేసి అయితే ఇంటికి పంపిస్తారు. మేమైతే 2 మలైపూరులు అయితే చెప్పాము, చూసారు కదా అలా ఆయిల్ లో డైరెక్ట్ గా గంటెతో అయితే వేసేస్తున్నాడు. ఒకటేసారి 8 పూరీలు అయితే వేస్తున్నారు. మంచిగా కాలిన తర్వాత గంటెతో తీసి ఆయిల్ అంతా పోయిన తర్వాత వీళ్ళు తయారు చేసిన స్పెషల్ పానకంలో అయితే అలా డిప్ చేసి వాటిని పక్కకి తీసి పెడుతున్నారు. తర్వాత ఒక పేపర్ ఫాయిల్ లో ఈ పూరిని పెట్టి అందులో నిండుగా కోవాని వేసేసి అయితే ఇస్తున్నాడు. జనాలను చూసారు కదా, మామూలుగా అయితే క్రౌడ్ లేదు. నాకంటే ముందే వచ్చి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఇది ఎప్పుడైతుందా అనేసి. అయితే వాళ్ళకైతే ముందుగా ఇచ్చేసిండు. నాకైతే ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతో చూడంగా నాకైతే వచ్చేసింది. ఇది పక్కకు పోయి అయితే అలా తిందామని అయితే డిసైడ్ అయ్యి పక్కకైతే వచ్చేసాను. చూసారు కదా, తింటుంటే కోవా అయితే బయటకైతే వస్తుంది. అంత స్టఫ్ అయితే పెట్టాడు కోవాని లోపల. నేనైతే తట్టుకోలేక ఇంకోటి కూడా ఆర్డర్ పెట్టి తీసుకొని తింటున్నాను. చూసారు కదా, మా వాడైతే దంచి కొడతాడు. వేడికైతే చేతులు కాలిపోతుంది ఆ పానకం మీద పడేసి. అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంది. చూసారు కదా, ఎంతో క్రిస్పీగా అయితే ఉంది ఈ పూరి కూడా. ఇది లైవ్ లో ఇలా తింటే మాత్రం మామూలుగా అయితే ఉంటారు. ఒక్కసారి తింటే మాత్రం మళ్ళీ అయితే టేస్ట్ చేస్తారు. ఇంతకీ కాస్ట్ అయితే చెప్పలేదు కదా, ఒక్కొక్క పూరి వచ్చేసి 20 రూపీస్ అయితే వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.